ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మరి సమస్త కోరికలు కూడా నెరవేరాలి అనంటే తప్పనిసరిగా మరి ఈ విధంగా చేయాలి అనంటే ఒక 17 బుధవారాలు 17 బుధవారాలు చేయడం చాలా చాలా మంచిది. అమ్మో 17 బుధవారాల మేము చెయ్యలేము, మా వల్ల కాదు అనుకుంటే కనీసం 5 బుధవారాలైనా చేయండి. తప్పనిసరిగా దృష్టి దోషం తొలగిపోయి మీ మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. అది ఏ పరమైనా కావచ్చు, అది ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైన, డెఫినెట్ గా ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. దానికోసం మీరు చేయాల్సింది బుధవారాల పాటు తప్పనిసరిగా కనీసం 17 బుధవారాలు నేను తెలియజేసేది. అమ్మో చెయ్యలేము అనుకుంటే 5 బుధవారాల పాటు సూర్యోదయానికంటే కొంచెం ముందుగానే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత మీరు సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనుకుంటారు. లేదనంటే మరొకటైనా నవగ్రహ స్తోత్రాల్లో మరి సూర్య భగవానుడిది రవిగ్రహ స్తోత్రం అని ఉంటుంది. జపాకుస్మ సంకాసం కాశ్యపై మహాద్యుతం తమోరిం సర్వ పాపఘ్రం ప్రణతోస్మి దివాకరం. మరి ఆ దివాకరుడికి ఈ విధంగా మరి ఈ మంత్రం అనేటువంటిది చదువుకొని అది వీరైతే 17 సార్లు చదవండి, లేని పక్షంలో ఒక 5 సార్లు చదవండి లేదా 6 సార్లు చదవండి. ఆ తర్వాత మరి చేతిలో ఒక పిడికెడు పెసలు అనేవి కూడా పట్టుకొని ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని కనీసం 108 సార్లు ఆ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి, జపించండి. ఆ తర్వాత ఆ పిడికెడి పెసల్ని కూడా ఒక పాలిథిన్ కవర్లోనో లేదా ఒక కంటైనర్లోనో ఒక బాక్స్లోనో ఎందులోనో పోసి పెట్టుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళి అందులో ఈ పెసరని వదిలేసేయండి. ఆ విధంగా మీరు మనసులో సంకల్పం ఎన్ని బుధవారాలైతే అనుకుంటారో అన్ని బుధవారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేశారు అనంటే మాత్రం దృష్టి దోషము నెగటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అలాగే మన మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు కూడా భగవదానుగ్రహం వల్ల నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయండి. డెఫినెట్గా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి.